హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే ఒక కొద్ది రోజుల వీడియో ముందండి. అప్పుడు మా చెల్లి వస్తే ఇక హాలిడేస్కి వచ్చింది. కొద్ది రోజులు ముందు వస్తే ఆ రోజు పూరి చేసి చికెన్ అయితే చేసిన బుధవారం రోజు. ఇక ఎండాకాలం కదా, ఇలాంటి డీప్ ఫ్రై చేయాలంటే అబ్బా మస్తు కోపం వస్తుంది. చూసిరు కదా పూరీలు ఎంత బాగా వస్తున్నాయో. గోధుమ పిండిలో కొంచెము ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేడి చేసి పోయాలండి. పోసిన తర్వాత మంచిగా పిండికి కొంచెం మంచిగా కలుపుకొని తర్వాత కొంచెం పూరి మందం ఒత్తుకుంటే మంచిగా పొంగుతుందండి. ఎప్పుడైనా మంచిగా మెత్తగా వస్తాయి. ఇక రుచిగా చికెను పూరీలు. తర్వాత గులాబ్ జామ్ కూడా చేసిన, ఆ వీడియో కూడా పెట్టినండి, ఒకరోజు ముందే పెట్టిన. చూసిరు కదా. నేనైతే ఇక వంటకాన్నే ఉంటా ఎప్పటికీ. వంటలు చేసుకుంటూ ఉంటే నాకు ఇట్లా ఇష్టం చాలా. ఆ రోజు చికెన్ కూడా స్పైసీగా చేసినామండి, మంచిగా కారం కారంగా. ఎందుకో తినాలనిపించింది. మా అందరికీ సూప్ లాగా పెట్టుకున్నాం. చూసిరు కదా నా ఫేసు గ్యాస్ కడ ఉండి ఉండి ఎట్లా అయిందో. ఆ జుట్టు వేసుకోలేదు, ఏం వేసుకోలేదండి. ఫస్ట్ వంట అయిపోతేనే నాకు మనశ్శాంతి ఉంటుంది. చేసి పెడితే మంచిగా తినుకుంటుంటారు కదా. లేకుంటే టైంకి అన్నీ ముందట పెడితే ఆ తినరు, చేయరు. మళ్ళీ తెల్లారితే గురువారం ఫాస్టింగ్స్ కాబట్టి నేను అందుకే తొందరపడతాను ఏదైనా వంట చేయడానికి. ఇక బయట పిల్లలు కూడా మంచిగా మా చిన్న పాప, మా పాప, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆమెను చూసి సైకిల్ దొక్కిస్తున్నారు. ఆ రోజే వచ్చిందన్నట్టు మంచిగా ఆడుకుంటుందండి. మా ఇంట్లో మా పాప తర్వాత చాలా రోజుల తర్వాత ఒక చిన్న పాప వచ్చింది కాబట్టి మాకు చాలా ఇష్టము. మంచిగా అనిపిస్తుంది ఇట్లా పిల్లలను చూస్తుంటే. మనకున్న బాధలు కష్టాలన్నీ ఆ కొద్దిసేపు మర్చిపోవాలనిపిస్తుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఓకేనా అండి, బాయ్ అండి, టేక్ కేర్.